మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. 2026లో మేషరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో గురుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఉగాదికి ఇంకాస్త మనకి టైం ఉన్నప్పటికీ కూడా కొత్త సంవత్సరం జనవరి నుంచే మా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ చాలామందికి ఉంటుంది. దాని తగ్గట్టుగానే మనం ఈ సంవత్సర ఫలితాలు చేస్తున్నాం. మేషరాశి వాళ్ళకి ప్రత్యేకంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026 ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకి క్యాలెండర్ ఇయర్ జనవరితో స్టార్ట్ అవుతుంది. మన చిన్నప్పటి నుంచి కూడాను అది మన ఆచారం కాకపోయినా కానీ బ్రిటిష్ వాళ్ళ పుణ్యమానో లేదంటే గ్లోబలైజేషన్ కారణంగానో లేదంటే యూనివర్సల్గా మనకు కామన్ లాంగ్వేజ్ ఉండాలి ఉద్దేశంతో ఒక కొత్త సిస్టాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. సో మనం హిందూయిజంలో సనాతన ధర్మాన్ని ప్రతిదాన్ని పవిత్రంగా చూడాలి. మనం వేరే వాళ్ళని హేట్ చేయము, ద్వేషించము, ఏమీ చేయము. అలానే ఈ సిస్టాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసుకుని కొత్త ఇయర్ వస్తుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని కూడా కొంచెం మనం రిజల్ట్ చెప్పుకుంటే బాగుంటుంది. అయితే ఉగాది ఫలాలకి అక్కడ చేసే విధానం చాలా డీప్గా ఉంటుంది. మనకి ఏమంటారు, మనకి ఆదాయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం ఎంత, అది డిఫరెంట్ ప్యాటర్న్. అది మన సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉన్నది. బట్ ఇదేంటంటే ఓవరాల్గా మేజర్ ఈవెంట్స్ ఎలా ఉంటుంది. సో ఇది మీరు అడిగిన విధంగా 2026కి ఒక విశిష్టత ఉందండి. ఏంటంటే ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏదో ఒకటి సాధించాలని ఒక తప్పన ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని ద్వారా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి కొత్తగా ప్రాజెక్ట్ చేయటం, కొత్తగా జాబ్ చేయటం, ఉన్నతంగా రావాలని ఏదైనా ట్రై చేయటం, అవుట్ ఆఫ్ ది బాక్స్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్న దాని నుంచి కొంచెం బయటకు ఏదైనా చేయాలని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సహజంగా ఇది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఏదో ఒక దానికి ట్రై చేస్తూ ఉంటారు, కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు, కొంతమంది ఆగిపోతూ ఉంటారు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఓవరాల్గా ఇయర్ అనేది అలా ఉంటుంది. ఇందులో మనకి భాగంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక తటస్థంగా ఉంటుంది. ఏలినాటి శని వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్లో కొంచెం ఇబ్బందులు ఎక్కువ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే. బట్ ఓవరాల్గా ఏం చెప్తారంటే ఒక తటస్థంగా ఉండి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి సూపర్గా అయితే ఏముండదు ఖచ్చితంగా, ఎందుకంటే శని ప్రభావంతో ఉన్నారు. అలా అని బాగా దిగాలు పడిపోయే పరిస్థితి కూడా సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేదు. నో గ్రేట్ అప్స్ అండ్ డౌన్స్ అని మనం అనుకోవచ్చు. ఒక తటస్థంగా వెళ్ళిపోతుంది. కొంచెం శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అనుకున్న పనుల్లో లేట్గా జరుగుతుంది. మనం డీటెయిల్ కనుక చూసుకుంటే మేషరాశి వాళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లో, ఆ అన్న లక్షణాలు లెటర్స్ అంతా వీళ్ళకి ఇందులో ఉంటాయండి. సో ఇందులో మేషరాశి మనం చూసుకుంటే ఈ హోల్ ఇయర్లో 4 గ్రహాలు మనం జనరల్గా పరిగణలోకి తీసుకుంటామండి. అవి ఏంటంటే గురువు, నెక్స్ట్ శని, రాహుకేతులు, ఇవి మొత్తం మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. ఇందులో ఫస్ట్ గురువు మాత్రం జూన్లో మారుతూ ఉన్నాడు. అంటే మిగతా గ్రహాలు ఏవి మారట్లేదు. అంటే హోల్ ఇయర్ అంతా కాన్స్టెంట్గా స్థిరంగా అక్కడే ఉండి మంచి రిజల్ట్ ఇస్తున్నాయని మనం చెప్పుకోవాలి. సో ఇందులో వీళ్ళకి గమనించుకుంటే శని మనకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే శని వీళ్ళకి ఫస్ట్ 6 months అర్ధవిహితం, అంటే ధనాన్ని కోల్పోయే అవకాశాన్ని ఎక్కువ ఇస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా జరగదు. ఇది ఒక సూచన, ఒక ఇండికేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే విపరీత వేదాన్న ఒక కాన్సెప్ట్ తోటి శని పెట్టవలసిన బాధల నుంచి ఉపశమనం వస్తుంది వీళ్ళకి. అందుకని ఏలినాటి శని నడుస్తూ ఉన్నా చాలామందికి రాసి వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ ప్రాబ్లమ్స్ పడలేదు. అయితే వచ్చే 6 months అయితే దాని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ 6 months అర్ధవిహితం, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకున్నాం అనుకోండి, శని గురువులు వచ్చేటప్పటికి విపరీత భేద ఉండటంతో అంతగా ఇబ్బంది పెట్టట్లేదు. నేనేం చెప్తున్నా, ఒక తటస్థంగా ఉంటుంది. ఫస్ట్ 6 months నార్మల్గా ఉంటుంది, సహజంగా వెళ్ళిపోవచ్చు. అయితే జూన్ తర్వాత వీళ్ళకి గురువు మారటంతో ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుందండి. ఇందులో ఏమవుతుందంటేనండి, శని తీవ్రత తన యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళకి రాహు పెట్టే అదృష్టాన్ని, ఆ రాహు తీసుకొచ్చే అదృష్టాన్ని ఆపే విధంగా ఉంది. అలానే కేతు వల్ల కొంచెం ఏమవుతుందంటే పుత్రుడు వల్ల లేదంటే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో మిస్టేక్లు చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఇది మనం ఓవరాల్గా సమరీ కనుక చూసుకుంటే ఎలా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకేం చేస్తారంటే అండి, ఏలినాటి శని ప్రభావం వీళ్ళ మీద ఉంది. జనరల్గా ఫస్ట్ 6 months స్లోగా ఉంటుంది, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో చూసుకుంటే వీళ్ళకి జూన్ తర్వాత శని ఏం చేస్తారంటే మానహాని, మానహాని, మనక్లేశ, కృషి భోజన మల్పషం, నిత్య సంవాదం, దారిద్ర్యం, ద్వాదశికే శని అంటారు. ఇది మనకి సంస్కృతంలో మన మహర్షులు చెప్తూ ఉంటారు. దాని మీనింగ్ ఏంటంటేనండి, మానహాని అంటే అవమానం జరుగుతూ ఉంటుంది ఈ టైంలో, ఆ స్లోగా.
తర్వాత మనసులో ఎప్పుడు ఏదో బాధ చింత ఉంటుంది. తర్వాత వ్యవసాయం లాంటి ఏదైనా కనుక పనులు కనుక చేస్తూ ఉంటే అందులో పెద్ద రిజల్ట్ ఉండదు, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అయితే భోజన పదార్థాలు జీర్ణం కాకపోవటం ఇవంతా ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా ఇంటర్నల్. బట్ ముఖ్యమైనది ఏంటంటే నిత్య సంవాదం. వీళ్ళకి ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళకి గురువు 3వ ఇంట్లో ఉండటం వల్ల గురువు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి కూడాను ఫస్ట్ 6 months పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండదు. తర్వాత 6 months కూడాను గురువు పెట్టే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు వీళ్ళకి. అయితే కేతు వల్ల ఏమవుతుందంటే రాహు వల్ల వీళ్ళకి విపరీతమైన యోగం వచ్చేసి చక్కగా బాగుండే అవకాశం ఉంటుంది. కేతు మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ప్రాబ్లమ్స్ కేతు క్రియేట్ చేయట్లేదు. రాహు లాభం రావట్లేదు. కేతు ఇబ్బందులు పెట్టట్లేదు. తర్వాత దారిద్ర్యం, ఫైనాన్షియల్గా చాలా స్లోగా ఉంటుంది, అనుకున్న విధంగా డబ్బు రాదు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం పడిందో జూన్ తర్వాత అనుకున్న విధంగా పనులు ఫాస్ట్గా మూవ్ అవ్వవు వీళ్ళకి. ఎందుకు మూవ్ అవ్వట్లేదు ఏంటి, నిన్న మొన్నదాకా బాగా అయిపోయింది, వీళ్ళంతా లేజీగా ఉన్నారు, నా మాట వింటం లేదని ఒక కోపం వచ్చేసి అరుస్తూ అందరితో గొడవలు పెడుతూ ఉంటారు. సో మనం ఏమనుకోవాలంటే మన చుట్టూ సరౌండింగ్లు జరిగేదంతా ఇట్ ఈస్ ఆల్ ది వీఆర్ ఇన్ ద డివైన్ ఫ్లో. అయినా అవ్వకపోయినా ఇట్స్ గాడ్స్ ప్లాన్ అని మన ఒక పెద్ద మనస్తత్వం వీళ్ళకి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి దారిద్ర్యం అని చెప్తారు. అంటే ఎప్పటిదాకా వీళ్ళకి మనీ ఫ్లో వచ్చింది కాస్త మనీ ఫ్లో ఆగిపోతుంది, రాదు టయానికి. అప్పటిదాకా ఇస్తాను రెగ్యులర్గా ఇచ్చే పార్టీ కాస్త బిజినెస్ అంతా తీసేసుకుని వెళ్ళిపోతారు, లేకుంటే ఉండరు. లేదంటే బాగా మనీ ఫ్లో వచ్చే ఛానల్ ఏదంటే అది ఆగిపోతుంది. ఇది లేదంటే జాబ్లో మనీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ డ్రాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. అలానే ఈ టైంలో ధనాన్ని కోల్పోతారు, ఫ్యామిలీతో గొడవలు ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటాయి. ఫాదర్కి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా లాస్ట్ 6 months అని గమనించుకోవాలి. గురువు వీళ్ళకి 3వ స్థానంలో ఉన్నారండి. జనరల్గా గురువు 3వ స్థానంలో ఉంటే అంత మంచిది కాదంటారు, కానీ వీళ్ళకి విపరీత వేద కాన్సెప్ట్ ఒక దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మ్యారేజెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు వల్ల ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా వీళ్ళకి అతి క్లేశం, బంధువైరం, దారిద్ర దేహపడన, ఉద్యోగ భంగం, కలహం అని చెప్తారు. అంటే ఉద్యోగంలో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. బట్ వాటి యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. గురువు మేజర్ ధనాన్ని ఇస్తూ పెళ్ళయ్యే అవకాశాలు ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు గురువు ఫస్ట్ 6 months. సేమ్ అదే గురువు నెక్స్ట్ 6 months ప్రాబ్లమ్స్ ఎక్కువ తీసుకొస్తాడు కానివ్వండి, అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు. శని అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటుంది. బట్ ఎనివే గురువు ఇక్కడ తటస్థంగా ఉండటం లేదంటే లైట్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళకి రాహు మంచి పొజిషన్లో ఉన్నారండి. వీళ్ళకి సేఫ్ గార్డ్, ఎట్లాంటి పరిస్థితినైనా కింద పడిపోకుండా కాపాడే గ్రహం ఏంటంటే రాహు. అయితే రాహు విపరీతంగా అయితే యోగతని ఇవ్వడు, బట్ కాపాడుతాడు ఇన్ ద అప్రాపరియేట్ టైంలో. జనరల్గా రాహు ఇబ్బంది పెడతారు, కానీ ఈ రాశి వాడికి రాహు యోగ్యతని ఇస్తూ ఉంటారు. ఇందులో మనం చూసుకుంటే వీళ్ళకి మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే గో వాజీ గజ సంఘానం క్షీరాన్నాది సుఖ భోజనం వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశి గతే ఫణి అంటారు. అంటే ఈ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి ఇంట్లో పశువుల వల్ల, గుర్రాల వల్ల, ఏనుగుల వల్ల లాభం ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా పాయసము వంటి సుఖవంతమైన భోజనం, క్షీరాన్నం అంటారు చూడండి, అవన్నీ చక్కగా తింటూ హ్యాపీగా ఉంటారు. తర్వాత వస్త్రమాల్యాది లాభం చ, ఈ టైంలో మంచిగా బట్టలు కొనుక్కోవటం, నగలు కొనుక్కోవటం, జ్యువెలరీ కొనుక్కోవటం, అలా ఒక మంచి ఏమంటారు ఆహ్లాదకరమైన వస్తువులు, క్రియేటివ్ వస్తువులు కొనుక్కునే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. మనం కనుక చూసుకుంటే 6 నెలల తర్వాత ఫస్ట్ 6 నెలలు బాగానే ఉంటుంది, తర్వాత శని ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలు ఉన్న అవి అంత పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమి ఉండవు. కేతు వీళ్ళకి మనం ఇందాక చెప్పుకునే విధంగా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంది. కేతు వల్ల వీళ్ళకి ప్రేమికులకు సంబంధించిన వ్యవహారాలు లేదంటే ఆధ్యాత్మిక సంబంధించిన వ్యవహారాలు అనుకున్నంత రిజల్ట్ ఉండకుండా, ఆశించిన విధంగా ఫలితాలు ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురువు ఎలాంటి ప్రాబ్లమ్స్ని తీసుకొస్తారంటే యాచన బుద్ధి చాంచల్యం, తేజోహాని, ధన వ్యయం, దేశత్యాగం చ కలహం, చతుర్థ స్థానికే గురువు అంటారు. గురువు 4వ ఇంట్లో ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే యాచన బుద్ధి, అప్పటిదాకా ఇలా నోరెత్తి ఎవరు అడగని పరిస్థితి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి, టయానికి డబ్బులు అందలేదు, నాకు ఏదైనా హెల్ప్ చేస్తారని ఒక పరిస్థితి వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ చాంచల్యం, మైండ్ అటు ఒక పట్టాన ఉండదు, పడుకుంటే నిద్ర పట్టదు, ఇదేం చేయాలి అదేం చేయాలి, ఇదెలా అలా విపరీతంగా చేసేస్తూ ఉంటారు అన్నమాట. తేజోహాని అంటే ఏంటంటే అప్పటిదాకా వాళ్ళు మంచి తేజస్తో గంభీరంగా ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళ మొహం అంతా పాలిపోవటం, కాన్ఫిడెన్స్ లేకుండా ఉండటం, ధనవ్యయం అవుతూ ఉంటుంది. దేశత్యాగం, కలహం, గొడవలు పడవచ్చు. ఇంకొకటి దేశత్యాగం అంటే ఈ టైంలో వాళ్ళ ప్లేస్ వదిలిపెట్టేసి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి రామాయణంలో ఏం చెప్తారంటే సీతాదేవి
రాముడి వెంట ఓకే అయోధ్య నుంచి వాళ్ళు సన్యాస దీక్ష తీసుకుని 14 సంవత్సరాలు వెళ్తుంటారు కాబట్టి రాముడితో పాటు ఇదే టైంలో వెళ్ళింది అని మనకి శాస్త్రంలో చెప్తూ ఉంటారు. అంటే గురువు 4వ ఇంట్లో రావడంతో చాలామందికి ఆ ఉన్న పొజిషన్ నుంచి లేదంటే ఉన్న జాబ్ నుంచి ట్రాన్స్ఫర్ అవటం, వేరే ప్లేస్కి వెళ్ళటం, దూర ప్రాంతాలకు వెళ్ళటం, లేదంటే కొంతమందికి ఎంఎస్ అవి చేయాలనుకుని అబ్రాడ్ వెళ్ళటం, అక్కడ ఇబ్బందులు పడటం, దూరంగా ఉండటం, ఇది చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఇది మనం ఏమనుకోవచ్చు అంటే గురువు తటస్థంగా లేదంటే కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకుంటున్నారో తల్లిదండ్రులు ఒప్పించి వాళ్ళకి కాస్త చేదు అనుభవాలు ఉంటాయి అంటారా? ఇక్కడ వీళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఒకటి కనిపిస్తుంది ఫస్ట్ గురువు వల్ల. రెండోది కేతు వల్ల ఏమవుతుందంటే కేతు ఈజ్ 5th హౌస్లో ఉండి 5th హౌస్ లవ్, రొమాన్స్, పెళ్లి ప్రపోజల్స్ వీటికి సంబంధించి చెప్తుంటారు. అక్కడ కేతు ఉండటంతో ఆ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య విడిపాటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే లవ్ మ్యారేజెస్ ఎవరైతే చేసుకోవాలనుకో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. అరేంజ్డ్ మ్యారేజెస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో తల్లిదండ్రుల ద్వారా రూట్ చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఎక్కువగా ఉంది. సో కొంతమంది లవ్ ప్రపోజల్స్ బిగినింగ్లోనే ఉంటారు. ఈ టైంలో వాళ్ళకి ప్రపోజల్స్ నో అని మోహటం లేకుండా చెప్పేస్తారు. అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి. గురుగారు విశేషంగా మరి తటస్థంగా ఉంది, ఇలాగే కాన్స్టెంట్గా వెళ్తూ ఉండి ఇంకొంచెం మంచి ఫలితాలు కలగాలంటే సంవత్సరం మొత్తం కూడా వీలు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే? సో పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడు ఏం చెప్తానంటేనండి, ఫ్లోర్ వెట్టగా ఉంది, డ్రైగా ఉంది. మనం ఎప్పుడైతే డ్రైగా ఉన్నప్పుడు ఫ్లోర్ మనం ఫస్ట్ తెలుసుకుంటే జారి కింద పడం. చిన్నప్పుడు ఇంట్లో నడిచేటప్పుడు పిల్లలు టక్కన పడిపోతూ ఉంటారు. ఎందుకంటే నీళ్ళు ఏదో పడుతున్నాడు సరిపోతారు. ఒకవేళ అక్కడ మనకి ఫ్లోర్ వెట్టగా ఉందండి, మనకు బోర్డు పెట్టుకుంటే ఏమవుతుంది, సేఫ్. రెమెడీస్ అనేది నథింగ్ బట్ ముందు అది తెలుసుకోవాలి ఇది ఉంది అని. నెక్స్ట్ దానికి తగిన విధంగా జపాలు చేయటం, హోమాలు చేయటం, దానాలు చేయటం, ఇవి రకరకాలు ఉంటాయి అనమాట. క్షేత్రాలు చేయడం, దర్శనం చేయటం. కొంతమంది నేను ఎవరైనా నమ్మనండి, యోగా, మెడిటేషన్ అవి చేయండి. కొంత అదే లేదండి నేను నా ఓన్ ప్రకారం వెళ్తున్నా, అది వాళ్ళ ఓన్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి ఇలా ఉంటుంది అని, అదే సగం రెమెడీ. నెక్స్ట్ బిగ్గెస్ట్ రెమెడీ ఏమిటి అంటే వాళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే శనికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఈ ప్రక్రియ చేయించుకోవాలి. ఇది వాళ్ళు చేయలేరు, ఒక మంచి పండితుల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. రెండోది శనికి పాశుపత అభిషేకం అని ఉంటుంది, అది చేయించుకోవాలి. తర్వాత వీళ్ళు ఇదంతా వేరే వాళ్ళు చేస్తారు. బట్ వీళ్ళు ఏం చేయాలంటే శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, వీళ్ళని ఎక్కువసార్లు శివాలయాలు దర్శించుకొని రుద్రాభిషేకం చేయించుకోవటం. వీటితో పాటు వీళ్ళకి శనికి సంబంధించి శనివారం తైలాభిషేకం చేయించుకోవటం, ఇవి వీళ్ళు చేసుకుంటూ ఉండాలి. బట్ ఓవరాల్గా వీళ్ళకి శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మనకి కన్సల్ట్ అయితే ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ దశ నడుస్తుంది, భుక్తి ఏంటి, అవి ఇంకా ఏమైనా దోషాలు కొన్ని ఉంటాయి, పితృదోషాలు, కాలసర్ప దోషాలు, శాపాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఎందుకు వెళ్ళట్లేదు రీజన్ ఫైండ్ అవుట్ చేసి ప్రాపర్గా, అంటే బ్లైండ్గా పూజలు చేసేదానికంటే ఒకసారి సిస్టమేటిక్గా చేసుకుంటూ ఉంటే రిజల్ట్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వీళ్ళకి ధన ప్రవాహానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలి. దీంతోపాటు వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం హోమం చేయించుకుంటూ ఉండాలి. హెల్త్ కనుక బాగుండాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండి గొడవ లేకుండా ఉండటానికి వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం కానీ, హోమం కానీ, లేదంటే విశ్వావసు గంధర్వరాజ మహామంత్ర యోగం, మహాయోమం అని ఉంటుంది. ఇవి చేయించుకుంటే 1,00,000 సార్లు చెప్పము. సీరియస్గా కేసులో కొంతమంది లీగల్ సర్వీస్లు అక్కడ దాకా వెళ్ళిపోయి ఉంటారు, ఇలాంటి వాటిని చేసుకోవచ్చు. కొంతమంది విపరీతంగా బాధలు పడుతూ ఉంటారు, చండీ హోమం, చండీ పారాయణం. ఎనీ ప్రాబ్లం అండి, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. ఫస్ట్ తెలుసుకోవాలి రైట్ కాస్ట్లో మీకు ఏ ప్రాబ్లం ఉందని, దాని యొక్క రూట్ కాస్ తెలుసుకుంటే సొల్యూషన్ అనేది, పరిహారం అనేది చాలా ఈజీగా వర్క్ అవుతూ ఉంది కూడా. బ్లైండ్గా చేసేదానికంటే కూడా కొంతమంది నాకు చెప్తుంటే ఏమంటే నేను ఈ సంవత్సరం ఇన్నిసార్లు చదువుతున్నాను, ఆ సంవత్సరం అన్నిసార్లు చెప్తూ ఉన్నాను. దశానాథుడు ఉంటాడండి, ఆ దశానాథుడు ఆయన హ్యాపీగా లేకపోతే ఆయన పెట్టే బాధలు ఆయన పెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు చదువుకున్న మంత్రాలు నెక్స్ట్ జన్మలోనే వస్తుంది. ముందు ఇప్పుడు ఈయన హెడ్ కదా, గేట్ కీపర్. పాస్వర్డ్ పెట్టకుండా మీరు ఎన్నిసార్లు తెగ చేసేస్తే ఏమవుతుంది, రైట్ పాస్వర్డ్ పెడితే ధనం వస్తుంది కదా. అందుకని ఈ హారోస్కోప్ చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి. సో ఈ రాశి వాళ్ళకి 2026లో ఒక రకంగా చెప్పాలంటే మోడరేట్గా బాగుందని నేను చెప్తాను. వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఉన్నతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. హోప్ఫుల్లీ 2026 ఈ రాశి వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉండాలని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.